ఇప్పుడు వచ్చేసరికి చెన్నై వెళ్తున్నాం. చెన్నై ఎందుకంటే మర్చిపోయాను, ఈ అప్డేట్ కూడా మీకు చెప్పాలి. ఇది చెప్పలేదు కూడా, చాలా రోజుల నుంచి పెండింగ్ లోనే ఉంచాను ఈ అప్డేట్. మీ చెన్నై 20 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మనల్ని పోలీస్ ఆపారు, చూద్దాం ఏమవుతుంది. ఇది కూడా 1000 రూపీస్ అయ్యో, కొంచెం రేట్ ఎక్కువైంది. 500 700 ఇది 1200 ఇది ఆల్మోస్ట్ డబల్ 1600 రూపీస్. 2699 ఇదే రేట్ చూడండి నాన్న, డబ్బులు లేవు. నెక్స్ట్ లెవెల్ స్టేర్స్. ఇవన్నీ సుట్టి చేస్తుంది, నీకు ఐడియా ఉండదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ఎదురు వదిన ఆడపడుచు. గుడ్ మార్నింగ్ చెప్పండి అందరికి పొద్దున్నే. ఈరోజు పేరు చెప్పరా అంటే మీరు ప్రపంచం మొత్తం తెలుసుకుని ఫీల్ అవుతుంది. ఎందుకు మేము నా పేరు నాగలక్ష్మి అని వాళ్ళకి తెలుసు, కవిత అని లేదు. నీ పేరు నాగలక్ష్మి అనేది చాలా మంది తెలీదు. ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి, సోదిలక్ష్మి అంటారు. నాగలక్ష్మి పేరును మార్చేసి నిన్ను తిడతారు కాము. నువ్వు కింద ఒకరు సపోర్ట్ కూడా చేసాను. అన్నదాని అంటే అట్టే ఉంటారు అవడాలని. అసలు వీళ్ళిద్దరిది ఇంకా వీడియోలో ఇంతే మీరు చూసేది. చూడాల్సిన చాలా ఉంది. నాకు పిచ్చి పడుతుంది వీళ్ళిద్దరిది. ఎందుకంటే టార్చర్, ఇద్దరు గొడవ వేసుకుంటా ఉంటారు. ఒకసారి ఎందుకులే నాకెందుకులే అని చెప్పి నేను సైలెంట్ గా ఉంటా. బెస్ట్ అన్న చెల్లెళ్ళు మేమిద్దరమే అని ఎవరు ఓల్డ్ నెట్ ప్రొనౌన్స్ చేసిందో ఓల్డ్ ఇంగ్లీష్ స్పీకర్. వరల్డ్ అంటాం, మనమే వరల్డ్ అంటాం, చదువుకున్నాను. ఓల్డ్ అంటుంది. నేను కొంచెం సీరియల్ ఇంగ్లీష్. అవును, ఇప్పుడు ఆడుకోపోతున్నాం. అవును, సీరియల్ ఓల్డ్. ఇప్పుడు ఎవరు ఆడుకోపోతుంది అనమాట. వీడియో లైక్ చేయండి, మర్చిపోవద్దు. కామెంట్లు కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసరికి చెన్నై వెళ్తున్నాం. చెన్నై ఎందుకంటే మన ఇంటికి 2 శాండిల్స్ కావాల్సి వస్తే నెల్లూరు వెళ్ళి ఒక రోజంతా వెతికితే ఒకటే దొరికింది. సో చెన్నై వెళ్తున్నాం. చెన్నై ఎందుకు వెళ్తున్నాం అంటే మనకి నియర్ బై కాబట్టి. ఫస్ట్ హైదరాబాద్ వెళ్తున్నాం అంటే వెళ్ళాలని నిన్న నైట్ దాకా అనుకున్నాం. సడన్గా నైటే మారిపోయింది అనమాట. చెన్నై వెళ్దాం, దగ్గరగా ఉంది కదా, ఒక 3 అవర్స్ డిస్టెన్స్, 3 అవర్స్ జర్నీ. హైదరాబాద్ అంటే 3 days అట్లా, కానీ వెళ్ళాలి హైదరాబాద్ కూడా వెళ్ళాలి. ఇంకా వేరే ప్లేస్లు కూడా వెళ్ళి కిచెన్ ఐటమ్ ఈరోజు ఏమైంది తేవాలి. కిచెన్ ఐటమ్స్ కొన్ని ఫ్యాన్స్ దొరికాయి నాన్న. ఇక్కడ నెల్లూరులో ఫ్యాన్స్ దొరికాయి. శాండ్లేర్ ఒకటి దొరికింది. శాండ్లేర్ కొనాలి ఒకటి, ఫ్యాన్స్ కొనాలి, కిచెన్ ఐటమ్స్ కొనాలి, క్రాఫ్ట్స్ ఉంటాయి కదా వాల్ ఆర్ట్స్ అవి కొనాలి. వాల్ ఆర్ట్స్ కి డిజైన్ పర్పస్ కుండే కొనాలి. నాకు తెలిసి ఇక్కడ కూడా అన్ని దొరుకుతాయని కాదు, ఏ దొరుకుతాయి ఎన్ని కొనుక్తాయి. అందులో మాకు కొన్ని పెయింట్లు కూడా కావాలి. అందుకని పెయింట్లు అయిపోద్ది. అక్కడైతే తక్కువ రేట్ అన్నారు. తక్కువ రేట్ అని కూడా కాదు, అన్ని దొరుకుతాయి. ఎక్కువ మొత్తం దొరికేది చెన్నైలో అంట. అందుకోసం అని చెప్పేసి చెన్నై వెళ్తాం. అన్ని పనులు ఒకసారి వద్దని అన్ని పనులు అయిపించుకొని వస్తాము ఈ రోజు. అవన్నీ షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయండి, మర్చిపోవద్దు. కానీ ఒక వీడియోలు పెట్టాలి కాబట్టి పరువు మాత్రం తీయద్దు నాన్న, బంగారు కొండ. అది గుర్తుపెట్టుకో. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తా ఉండండి. వీళ్ళిద్దరే కనిపిస్తారనమాట, క్యూట్ జోడీ. ఏంటి బేబీ అజిత పళ్ళు కూడా దొంకలేదు. పరువు మాత్రం తీసేస్తాం. ఉదయాన్నే బయలుదేరుతున్నాం. ఉదయాన్నే బయలుదేరితే కదా షాపులు తీసేదానికి ఎదురుగా పోయి ఉండేది. అందరం బ్యాచ్ వెళ్తున్నాంలే. సరే అయితే ఇప్పుడు వస్తా ఉన్నాను నేను. అన్ని తీసుకొని ఒకేసారి 5 నిమిషాలు వెళ్దాం. రెడీ అవుతున్నావా? రెడీ అవ్వ. మేకప్ అంటే నేనేం పెద్ద రెడీ అవ్వను, మీకు అందరూ తెలుసు. నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను. నేను పూజ చేస్తా ఉంటే ఇంట్లో దూరారా అన్నారు. సో పూజ చేసేసాను. అయిపోయిన తర్వాత ఇంకా ఆ కుంకుమ అలాగే ఉంటుంది. దీని మీద మేకప్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను నా స్కిన్ కేర్ రొటీన్. ఈ మధ్య కాలంలో వాడుతున్నాను, చాలా బాగుంది. అది చూపిస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది. అసలు నా స్కిన్ అయితే చాలా వరస్ట్ అయిపోయింది. ఎందుకంటే టైంలో తిరుగుతూనే ఉంటాయి. ఎండకి, వానకి, గాలికి, ఆ ఇంటికాడికి తిరుగుతూనే ఉంటా. పాపను స్కూల్కి, ఇంకా ఇంట్లో పని, ఇవన్నిటి వల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అయింది. కానీ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా రికవరీకి వచ్చిందనమాట. మీకే అర్థమై ఉంటుంది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్. అంటే అప్పుడు కొన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదులేండి మనం. ఆ టైంలో నా స్కిన్, మా పక్కన ఆంటీ వాళ్ళందరూ స్కిన్ అంతా పాడైపోయింది. ఆ టైంలో బాగా తిరుగుతూ ఉన్నాలేండి. మిట్ట మధ్యాహ్నం అన్నీ తిరిగే పని. ఇంకా మెయిన్ అది పెట్టి కార్పెంటర్ అంటంగానే ఇది వచ్చి ఇటుబడి కలాపర్ కొడుతూ ఉంటారు, ఈ పెయింట్ పడుతుంటుంది, అలాగే వుడ్ వర్క్ జరుగుతూ ఉంటుంది, ఆ దుమ్ము పడుతుంటుంది. దానివల్ల ఆ స్కిన్ మీద అట్లా ఆ పార్టికల్స్ అన్నీ అతుక్కోబోయి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో దానికి కూడా ఇది నాకు బాగా హెల్ప్ అయింది. సో మీకు చూపిస్తా ఇప్పుడు.
నేను ఈ మధ్య కాలంలో వాడి బాగా యూజ్ అయిన ప్రోడక్ట్ అయితే ఇదే హిమాలయ వాళ్ళదనమాట. హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. నా ఫేస్కి బాగా సెట్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రోడక్ట్ అయితే నాకు డార్క్ స్పాట్స్ అలాగే పిగ్మెంటేషన్ లేకుండా చేసింది. అలాగే స్కిన్ని స్మూత్ అండ్ షైనీగా కూడా చేసింది. మీరే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మనలో చాలా మందికి మేజర్ ఇష్యూ ఏంటంటే డార్క్ స్పాట్స్. ఈ డార్క్ స్పాట్స్ ఎందుకు వస్తాయంటే క్లైమేట్ చేంజ్ వల్ల, సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇలాంటి వాటి వల్ల డార్క్ స్పాట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవి వద్దనుకుంటా వస్తూ ఉంటాయి. ఇవి వస్తే అంత ఈజీగా పోవు. వీటిని పోగొట్టుకోవడానికి మంచి ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయాలి. నాకు బెస్ట్ అనిపించింది అయితే హిమాలయ డార్క్ స్పాట్స్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఇందులో 100% ఆర్గానిక్ టర్మరిక్ ఉంటుంది. అలాగే 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్ ఉంటుంది. దీంట్లో ఉన్న హిమాలయ స్వర్స టర్మరిక్ అనేది న్యాచురల్గా డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు కాబట్టి మన స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయ్యి స్కిన్కి రేడియంట్ లుక్ని ఇస్తుంది. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూపిస్తాను. రోజుకు 2 సార్లు ఈ సీరంని 2-3 డ్రాప్స్ వేసుకొని ఫేస్ మీద, నెక్ మీద జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా వర్క్ అయింది. అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా డార్క్ స్పాట్స్ తగ్గించుకొని రేడియంట్ లుక్ కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్లో ఉన్నాయి. ఈ రోజు పర్చేస్ చేస్తే 30% డిస్కౌంట్ వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను, ఒకసారి చెక్ చేయండి. సో నా రెడీ అవడం అయితే అయిపోయింది. లిప్ బామ్ వేసుకొని ఈ పిల్లకి కట్టేసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని చలో చెన్నై. కవిత, నా కోసం ఏం తెస్తావు చెన్నై నుంచి చెప్పు. మంచి సింగపూర్ పోయి చీర తెచ్చిందే, ఇప్పుడు కానీ చెన్నై పోయింది అది నీకు. సింగపూర్ పోయి నాకు శారీలు తెస్తాను బిల్డప్ గా చెప్పింది. గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ అనింది. ఏ కలరు తేలేదు. ఏ కలరు తేకుండా వచ్చి అత్త తెస్తాలే, రేపు తెస్తాలే అని చెప్పింది బిల్డప్ గా. ఐ లవ్ చెప్పు చెప్పు. సో వెళ్ళేటప్పుడు మన ఇంటిని ఒకసారి చూసుకొని వెళ్దాం. మర్చిపోయాను, ఈ అప్డేట్ కూడా మీకు చెప్పాలి. ఇది చెప్పలేదు కూడా, చాలా రోజుల నుంచి పెండింగ్ లోనే ఉంచాను ఈ అప్డేట్. ఇప్పుడు మీకు చూపిస్తా ఉండండి. మీరు ఇక్కడ ఉండండి, నేను చూపిస్తా. ఎందుకు మళ్ళీ యాక్చువల్గా ఇంటికి సోలార్ ఫెన్సింగ్ వేయిస్తున్నాం అనమాట. ఈ సోలార్ ఫెన్సింగ్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ రాడ్లు కూడా పెట్టేశాము. దీని మీద కంప్లీట్ వీడియో కూడా చేస్తాలండి. ఇలా ఇంటి చుట్టూ రాడ్స్ పెట్టాము, 3 feet రాడ్స్ సోలార్ ఫెన్సింగ్ కోసం. రేపు వస్తారు వాళ్ళు, రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి సోలార్ ఫెన్సింగ్ చేస్తామన్నారు. ఇక్కడ నుంచి చూసారా, వీటిలో సోలార్ ఫెన్సింగ్కి 1 2 3 4 5 6 9 వస్తాయి అన్నమాట. ఇట్లా మొత్తం 9 వైర్స్ వస్తాయి. ఒక్కొక్క వైర్కి 4 inches డిఫరెన్స్ ఉంటుంది అనమాట. 4 inches అంటే 36 inches. మొత్తం టోటల్గా 3 feet వస్తుంది అనమాట హైట్ వాల్ నుంచి. సో ప్రొటెక్షన్ కోసం అట్లా పెట్టాము. అది చూపిద్దామనేసి ఇంకా బయలుదేరుతాం మేము. సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. మొత్తం షాపింగ్ కూడా చాలా జెన్యున్గా, ఏదేది ఎంత ప్రైజ్ ఏం తీసుకున్నాం అన్ని ఇంటికి చూపిస్తాం. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం కాగితాల పూలు, అదే బోగన్ విల్లే అంటారు ఇంగ్లీష్లో. ఈ బోగన్ విల్లే ఒకప్పుడు అందరూ కేర్లెస్ చేశారు. మా ఇంటి ముందు పశువుల హాస్పిటల్లో కూడా అదే ఉండేది, పెద్ద మానే ఉన్నది, దాన్ని ఎవడు పట్టించుకునేలే. కానీ ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే నేషనల్ హైవేస్ అన్నీ బోగన్ విల్లే వేస్తున్నారు. మీరు గమనిస్తే ఇది నెల్లూరు వెళ్ళే దారి, అది చెన్నై పోయేటప్పుడు. విజయవాడ వెళ్ళేటప్పుడు కూడా హైవేలో మొత్తం బోగన్ విల్లే. ఫ్లవరింగ్ మామూలుగా ఉండదు. ఇలాగే ఒక 7-8 yearsలో ఈ ఫ్లవరింగ్, ఈ బోగన్ విల్లే ప్రతి చోట వేస్తున్నారు కూడా. ఇండియన్ హైవేస్ ఫారినర్ ఎవరైనా వచ్చి చూస్తే షాక్ అయిపోతాడు, ఏంటో ఈ ఫ్లవరింగ్ అని. అంత ఫ్లవరింగ్ ఉంది. ఒక 10 yearsలో మాత్రం, ఒక 10 years తర్వాత మాత్రం ఇండియన్ హైవేస్లో ఉండే బోగన్ విల్లే ఫ్లవర్స్తో కలకలలాడిపోతుంది ఇండియా. వీరు కోరుతున్నారు 7వ జోడు చిత్రం నుంచి ఈ పాట మా కోసం వినిపించండి అంటూ. చెన్నై 20 kilometers ఉంది. సో యాక్చువల్గా ఏమైందంటే అక్కడ యూటర్న్ బోర్డు పెట్టారంట. గూగుల్ మ్యాప్లో చూపించినట్టుగా వచ్చేసరికి ఇక్కడ మనల్ని పోలీస్ ఆపారు. చూద్దాం ఏమవుతుంది. ఇదిగోండి, ఇలాగే వస్తున్నాయి అన్ని రోడ్లు, అన్ని వెహికల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కన్ఫ్యూజన్లో వస్తున్నాయి. చిన్న బోర్డు పెట్టారంట, అది ఎవరికి కనపడుతుంది చెప్పండి. అక్కడెక్కడ బోర్డు, దట్టు వెహికల్స్ చూడండి కామెడీ. పోయాయి అట్టే పోతున్నాయి, మళ్ళీ ఇటు కూడా అట్టే పోతున్నాయి. అది ఎలా అర్థమవుతుంది అనేది అర్థం కాలేదు. చెన్నైలో ఫేమస్ చేస్తా చూడండి. మాకు 500 ఫైన్ వేసాడులే. 500 ఫైన్ అయితే ఓకే, కానీ ఎంత ఫన్ అంటే యూటర్న్ బోర్డు చూసారా, ఇది యూటర్న్ బోర్డు.
చినిగిపోయి చీకిపోయి ఉంది. అది యూటర్న్ బోర్డు అంటే అది చూసుకొని రావాలనే. అసలు మనం కామెడీ ఏంటంటే ఈ సైడ్ ఇలాగే పోతున్నారు, ఆ సైడ్ అలాగే పోతున్నారు, 2 రోడ్లు అట్లే ఉన్నాయి. మేము వచ్చే టైంకి మేము యూటర్న్ తీసుకున్నప్పుడు ఆ బోర్డు అటు తిరిగి ఉంది. అందులో మన రూల్స్ అలా ఉంటాయి. మ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో అట్టే చూపించింది. అదిగో బిల్లు వచ్చింది పాపం. అతనేమి లంచం తీసుకెళ్ళదు, పోలీస్ ఏమో డైరెక్ట్ బిల్లు కొట్టాడు. నాకు కూడా వచ్చింది, నాకు వచ్చింది డైరెక్ట్ గా. ఈ శాండ్ లేయర్స్ దగ్గరికి వచ్చాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతున్నాము. మాకు పెట్టడానికి ప్లేస్ దొరకట్లా, పార్కింగ్ ఏరియా దొరకట్లేదు. మొత్తం ప్యాక్ అయి ఉంది ఎక్కడ పట్టినా. ఇప్పటికే 1 గంట అయింది మేము వచ్చేసరికి, చెన్నైకి వచ్చేసరికి. ఆ ఫైన్ అది ఇది పోలీసులు ఆపడం, అక్కడ ఏదైనా పెట్టిపోదాం కదా. ఎంత 10,000. చూడు ఎంత స్టైల్గా ఉన్నాయో. సింగిల్గా ఇవన్నీ బాగుంటాయి నాన్న. ఎక్కడ పెట్టగలమో చూడు. బెడ్ దగ్గర పెట్టచ్చు కదా. 1800 అడుగుతుంది. కామెంట్ చేయండి, ఇది బాగుందా ఇది బాగుందా. ఇప్పుడే తీసుకెళ్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే కార్లో కాకుండా పార్సల్ చేసి డెలివరీ చేస్తే మేబీ డ్యామేజెస్ అవ్వచ్చు అండి అన్నారు. సరే కార్లోనే తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇది కార్లో పడద్దో లేదో టెస్ట్ చేస్తున్నాం. పట్టకపోతే డెలివరీ. చెన్నైలో మామూలు ట్రాఫిక్ కాదు స్వామి, చాలా ట్రాఫిక్ ఉంది. మనం వెళ్ళిన పని కంటే కూడా జర్నీ ఎక్కువసేపు పడుతుంది. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. ఇంత ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి నడుపుతానే ఉన్నాం లంచ్కి ఒక హోటల్కి వెళ్ళడానికి. గోల్ చేస్తుంది మాదిత. అందరు షాక్ అయ్యారు. మా పాప ఎక్కడికి వచ్చినా వచ్చే ఇక్కడ చూడండి ఎవరితో బర్త్డే పార్టీ అవుతుంది ఈ రెస్టారెంట్లో. ఈ బెలూన్స్ మొత్తం తెచ్చేసింది. హ్యాపీ అద్దుదా? హ్యాపీయరా? మా పిల్లోడు వచ్చి తీయించండి. ఎంత హ్యాపీగా ఉంది చూడు. నేను యాడికి పోయినా ఈ సందుల్లో కష్టమే. ఏందో సందులోకి తీసుకోవచ్చిన టీ నగర్ పోవడానికి. దొరుకుతాయిలే మనకు కావాల్సినవి. కిచెన్ లో మసాలా డబ్బాలు వేసుకుంటాం కదా, మసాలాలు వేసుకుంటాం కదా, ఆ డబ్బాలు సీసాలు కనపడే ఇలాంటివి కావాలా. హోమ్ సెంటర్కి వచ్చాం. హోమ్ సెంటర్ యా ఇక్కడికి వచ్చేసాం అనమాట. మొహంలో అందరికి వెలిగిపోతుంది. అంటే ఇన్ని తిరిగి తిరిగి అలిచిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఓకేరా మనకి కొండైనా దొరుకుతాయి అని అనుకున్నాం. సో ఇవి వచ్చేసి ఏమన్నా పెట్టుకోవడానికి. దీని కాస్ట్ వచ్చేసి కళ్ళు కానట్లేదు 1200 నాన్న. వైర్తో ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇది టిష్యూది. ఇది బట్టలు వేసుకునేది తీసుకెళ్దాం ఒకటే. తీసుకో బాగుంటుంది. కానీ నాకు క్రాసీ కావాలనుకున్నా. ఇంత అవసరమా మనకి? మనం ఎప్పుడు హైదరాబాద్లో తిరక్క మనకి ఇది బాగున్నాయి అనిపిస్తున్నట్టుంది. హైదరాబాద్ ఇంకా బాగుంటాయేమో. అంతే కదా. అయితే $900 ఇది. దీంట్లోకి అవి తీసుకుందాము, ఫ్లవర్స్ తీసుకుందాం. మన ఇంజనీర్ ఇచ్చిన దాంట్లో కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి. వీటిలో ఏమైనా వేసుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఇవి ఫ్లేవర్డ్ అవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. దీంట్లో బాగుంటుంది. టీవీ యూనిట్ దగ్గర కానీ ఎంట్రన్స్లో కానీ తీసుకో. అది బాగాలేదు. ఫ్రేగ్రెన్సెస్ తీసుకో. దీనికి ఏం రా? ఫ్రేగ్రెన్సెస్ తీసుకుందామా? తీసుకోవాలి ఖచ్చితంగా. న్యాచురల్ ఫ్లవర్ ఉన్నట్టు అల్లాషు. అక్కడ ఉన్న ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ న్యాచురల్ ఫీలింగ్ ఉంది. ఇది కూడా 1000 రూపీస్ అయ్యో, కొంచెం రేట్ ఎక్కువైంది. దేనికి వాడచ్చు అంటావు? షోకి నానా అనుకుంటున్నాను. ఇవి
ఇది ముందు అవ్వచ్చా? ముందు తాగొచ్చు నీలాంటి వాళ్ళు. ఇవి బ్రష్లు పెట్టుకోవచ్చా? 500 చీప్గానే ఉంది అవుతుందా? ఎందుకు పర్పస్ తెలియకుండా కొని ఏం చేస్తావు? అంటే పర్పస్గా తీసుకున్న తర్వాత దేనికైనా వాడచ్చు. మరచంబు ఇవి కుండీలు రా 700 ఇది తక్కువ. మెటీరియల్ ఏంటిది? స్టీలా? స్టీల్ అంట. పోతుందా కలరు? కలర్ షేడ్ అవుద్దా? కలర్ పోదా? పోదంట. కలర్ పోదా అని అంటారులే. 1200 ఇది ఆల్మోస్ట్ డబల్ అంతే. ఎంత సెట్ 6 వచ్చి కాస్ట్ చూసి డిసైడ్ చేస్తాం. కాస్ట్ 1900, ఒకటి 350. వద్దు మామూలుగా అయితే అన్నది మామూలుగా అయితే 34 రూపాయలు ఉంటుంది. 350 ఒకటి వద్దా? వద్దులే మనం స్టీల్ షాప్ 30 రూపాయలు బాగుంటాయి. మనకి ర్యాకులు ఖాళీగా ఉంటాయి కదా, వాటిలో డెకరేటివ్ పీస్ పెట్టాలి మన కిచెన్లో. అవి చూడు ఎన్ని కావాలా? ఎన్నని కాదు, ఏ బాగుంటాయో చెప్పు. ఇలాంటి ఒక సెట్ అంటే ఆడ పెడితే ఇలాంటి వుడ్ కదా, దాంట్లో ఏ కలర్ పెడితే ఇట్లా చాలా పెట్టాలి కదా, ఒకటి పెడితే ఏమవుద్ది? ఒకటి కాదు సెట్, అన్ని సెట్లు తీసుకుందాం. ఎంత ఇది? 1600 2 పీస్, ఒకటి 800. 2 తీసుకుందాం. నెక్స్ట్ లెవెల్ నాకు ఇష్టం పోతా, తీసుకో. ఏ కలర్ తీసుకున్నాం? ఇదే కలరు, ఈ రెండు తీసుకున్నాం. ఈ కలరే బాగుంటాయి. ఇలాంటి వాటిలో ఒక 4 తీసుకున్నాం. జ్యూస్ కదా ఈ ముందుకి ఇవి జ్యూసే కదా, తావు కదా. నేను తాగనులే నువ్వు మరి. Cheers. జ్యూస్ గ్లాసెస్ 1249 రూపీస్ 2 గ్లాసెస్ అంట. కానీ చాలా బాగుంది. చూపించిన నేను తీసుకున్నట్టు కాదు, అన్నీ చూపిస్తాను అనమాట. ఏం తీసుకున్నా ఫర్దర్గా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. 2699 ఇదే 2700. మా సీజన్ బిగ్ బాస్లో మాకు తినేటప్పుడు కింద ఉన్నది ఇవి వేసుకుని తిన్నాం బిగ్ బాస్లో. అదే సరే ఈ సోఫా ఇది వెండి సోఫా సెట్ పిల్లో అదే మనం నేను చూసాం కదా, తీసుకోలేదు 25 లెక్కలది. అది షార్ట్ తీసుకుంటే బడ్జెట్ లేదు. ఏమది దారుణమైన కాస్ట్. ఇది అరే నాయన భలే ఉన్నాయిరా నందనయ్యే నిజంగా. హోమ్ సెంటర్లోనే బాగున్నాయి. ఈవెన్ లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూసావు కదా, లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కువ డెకరేటివ్ థింగ్స్ ఉన్నాయి. కానీ వీడియో తీయకూడదు అన్నారు, పర్మిషన్ తీసుకున్నా. చూద్దాం. ఈ ఏరియాకి వచ్చాము, వాణిమహల్ రోడ్ టీ నగర్కి, ఆర్టిస్టిక్ ఆర్ట్ ఫోరంకి. కానీ ఇది 6:30 దాకే ఉంటుందంట. మేము వచ్చేసరికి అది 7 అయింది, క్లోజ్ అయింది. రిక్వెస్ట్ చేసినా కూడా అది క్లోజ్ చేశారు సార్ అన్నాడు. ఇక్కడ ఉంటాయంట బాగానే ఏమిలే, కొన్ని ఉంటాయంట ఆర్టిస్టిక్ ఆర్ట్ ఫోరం ఇలాంటివి. అంటే వాల్కి డెకర్ పీసెస్ ఉంటాయి అనమాట. ఇలా వాల్కి తగిలించుకునేవన్నీ ఇక్కడ ఉంటాయి. వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళాలి కదండి. 2.8 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక షాప్ ఉందంట. సో ఇప్పుడు దీనికి వచ్చామన్నమాట. ఏదో ముద్రాస్ అంట, ముద్రాస్ ఏదో మొత్తం ఉన్నాయి. పైకి వెళ్తున్నాము, వెళ్ళి చూసుకున్న తర్వాత ఏషియన్ పెయింట్స్కి వెళ్ళాలి. ఈరోజు 2 అవుద్దులేండి కావాలి వెళ్ళేసరికి. ఇవి కోత, ఇవి బాగున్నాయి కోత విజయ్, అవి కొంచెం బాగున్నాయి. ఇవి బాగున్నాయి వాటన్నిటికంటే. ఇది తీసుకో. బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ కాస్ట్లు కూడా చూపిస్తా ఉన్నాను మీకు. ఇది బాగుంది. అద్దిత, ఇది కావాలి అద్దిత. తీసుకుందామా? రేట్ చూడండి నాన్న, డబ్బులు లేవు. ఇది 1200 అంటున్నానా, కష్టమే. నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి. ఇది అండ్ ఇది ఇది ఈ మూడిట్లో ఏది బాగుందో మీరే కామెంట్ చేయాలి.
ఒకటి తీసుకుంటున్నాం మేము. ఈ పికాక్ వాటికి వస్తుంది, మిగతా రెండింటికి కూడా పికాక్ వస్తుంది. నాకైతే ఇదే నచ్చింది. కవిత నీకు నచ్చిన సైకిల్ ఉంది కవిత ఇక్కడ. సైకిల్ కవితకి ఇష్టం బాగా. ఇది తీసుకున్నాను ఒకటి, నీకు ఇష్టం కదా. అదే కవిత యాంటిక్, నీ కలర్ వేసుకుంటావేంది? ఇది గీక్కుని అలా ఉండాలి కవిత. పీస్ అంతే అట్లా ఉంటాయి. కొత్తగా ఉంటే బాగా అవి. అవి కొత్తగా ఉన్నా కూడా నేను గీకేసాను నెలకేసి. ఇవి చూడు అట్లీస్ట్ ఈ రెండు తీసుకుని తీసుకున్నాను. ఇవన్నీ సుత్తి 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 చెప్తావు, నీకు ఐడియా ఉండదు. సుత్తా ఎక్కడ పెట్టాలో తెలియదు అసలు. మీరే చెప్పండి. ఈ బాగాలేవా? యాంటిక్ పీస్లు ఇవి, తొక్కినా కూడా ఇరగవు. ఈ సైకిల్ అది యాంటిక్ పీస్ కాదు, యాంటిక్ సైకిల్ అది. బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి సైకిల్ అవి. నిజంగా బాగుంటాయి కదా. నాకు ఈ సైకిల్ నచ్చినాయి కానీ అందరూ అబే అంటున్నారు. అలసిపోయావా? ఎందుకంటే నేను ఎలాగో డ్యాన్స్ మాస్టర్ కాబట్టి నాకు ఇది ఇంట్లో ఉండాలని పట్టుబడుతున్నా. మాది ఇష్టము కానీ పీస్ అంత నీట్గా లేదు. ఇంకా మంచిది తీసుకుంటే బాగుంటుంది. నాకు పెద్ద డ్యాన్స్ రాదు కాబట్టి పీస్ కూడా అంత పెద్ద మంచిగా ఉండకుండా ఉంటేనే బాగుంటుంది. అయితే ఈ మీసాల రాయల్ని ఇద్దరు తీసుకోకతా. కాకపోతే ఏదో కాస్ట్ లేదు. వీటితో చేశారు, వుడ్తో చేస్తుంది అయితే ఇంకా బాగుంటాయేమో అని తీసుకున్నాను రెండు. అయితే కాదు కాకపోతే ఈ బాగున్నాయి చూడు. ఈ కానీ అక్కడ ఉన్నాయి చూడు. అక్కడ 900 ఒకటే. అంత హైట్ వద్దు అందుకనే కదా ఇవన్నీ బాగానే ఉంటాయి ఎక్కడ పెట్టినా కూడా. ఇది ఒకటే పెట్టు చూపి. బాగుంటాయి కదా, తీసుకో. నెత్తి మీద బాగుందా? ఒకటి నెత్తి మీద ఒకటి కింద తీసుకో. ఈ రెండు బాగున్నాయి. అడుక్కుండేదా? ఇవి కూడా అడుక్కుండేయరా? తల నెత్తి మీద తీసుకో కొత్త. ఇది బాగుంది కానీ 537 రూపాయలు ఉంది ప్రైజ్. ఈ హుండీ తీసుకోకూడదు అంటే ఎప్పటికైనా పాపకి హుండీ కీ కూడా ఇవ్వచ్చు. హుండీ బాగా అదొక ఫీల్లో ఉంది కొత్త. కీ వీ హ్యావ్ కీ ఉందా? 400 రూపీస్ ఇది. అశోక్ ఏనుగు బాగోదా కానీ ఇది ఆడపెట్టగలం. కాస్ట్ కూడా ఉంటుంది 1960 రూపాయలే. ఏమి ఏనుగుని తక్కువ చేశారు? ఏమి లేదు డప్పనా? వెయిట్ లేదే. అబ్బా ఇది ఏంద్రా నాయన ఇంత దారుణంగా ఉంది. ఊటర్ కొంటాడు దీన్ని. అబ్బే ఇది ఓకే. ఎందాక యోగా ఉంది చూపించాను చూడ. ఇది యోగా క్వైట్ ఆపోజిట్ అనమాట. అసలైన యాంటిక్ పీస్ ఇది, అందుకే వద్దనుకుంటున్నా. షాపింగ్ అయిపించుకొని 10కి చెన్నై నుంచి రిటర్న్ బయలుదేరాం కావాలకి. ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. హెవీ ట్రాఫిక్ ఉంది. ఇంకా మేము తినలేదు, పాప కూడా నిద్రపోయింది. మధ్యలో ఎక్కడన్నా ఉంటే తిని నిదానంగా వెళ్తా ఉన్నా నిదానంగా. సో 2:30కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇక చూపిస్తా. ఇంకా ఉంది, ఇంకా వీడియో ఎండ్ కాలేదు, చూపిస్తాను రేపు. మళ్ళీ అది అన్బాక్సింగ్ చేసి చూపించాలా. ఈ వీడియోలో ఉంటుందా నెక్స్ట్ వీడియోలో ఉంటుందో తెలీదు. టైం వచ్చేసరికి 3 అయింది. ఇప్పుడే వచ్చాం. ఒక నాట అలసిపోలేదు. నేను దాదాపుగా 650 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. నువ్వే కాదు కవిత కూడా అలసిపోయి ఉంటుంది పాపని ఎత్తుకుని. వాళ్ళు అలసిపోయారు, వాళ్ళు కనీసం నిద్రపోయారు. నాకు అది కూడా లేదు. నిద్రపోదా? రేపు 11 దాకా 12 దాకా నిద్రపోతావు. ఇంకేదైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడతాం. తెచ్చిన వస్తువులు కూడా కారులోనే ఉన్నాయి, మేము దించలేదు. ఉదయాన్నే దించుతాం. బా అయిపోయింది. నువ్వేమీ మేలుకోనావు 3 దాకా? నిద్ర పట్ల మీరు లేకపోయేసరికి ఎప్పుడు వస్తారా అని ఫోన్ పక్కన పడుకొని పడుకొని ఉన్నా. అది మరి అన్నం వండలేదు మాకు.
మీరు తినలే మూడు మేము తిన్నాంగా. దాన్ని లేదంటూ అన్న ఇప్పుడు మీకు లేదన్నాను కానీ మేము తినలేదు అనలేదు కదా. వండుకోలేదు అన్నావు కదా నర్సి. మధ్యాహ్నం ఉంచుకున్నాం తిన్నాము. సరే బాయ్ చెప్పు. బాయ్ అందరికి. మోస్ట్లీ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అనుకుంటున్నాను. కుదిరితే రేపు మార్నింగ్ అది చూపిస్తాను, లేదంటే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా అలసిపోయాను. సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు. అమ్మో